2,50,00,000 ప్యాకేజీ అండి. హైదరాబాద్ ఐఐటీఏ. నమ్మట్లేదు కదా, పూర్తి వివరాలు చెప్తున్నాను. మన కుర్రాళ్ళకి ఎంత అంటే అంత ఉపయోగపడుతుంది ఈ స్టోరీ అండి. ఒరిజినల్ స్టోరీయే, మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎడ్వర్డ్ నార్థన్ వర్గీస్ కుర్రాడు 4th ఇయరేనండి. 4th ఇయర్లోనే ఈ ప్యాకేజ్ కొట్టేశాడు. ఎలా అంటారా? ఇంటర్న్షిప్ అండి. నేను చెప్తున్నాను కదా, నెల 2 నెలలు ఇంటర్న్షిప్. ఎక్కడ అవకాశం వచ్చినా వదలకండి. ఇంటర్న్షిప్ మీ కెరీర్ మొత్తాన్ని మార్చేస్తోంది. అదే చదివే టైంలో చేసే ఇంటర్న్షిప్ ఇంకా అద్భుతాలు చేస్తుందని చెప్తే నమ్మలేదు. ఈ కుర్రాడే స్వయంగా చెప్తున్నాడండి. 2 నెలలు ఇంటర్న్షిప్స్ కొట్టాను నేను. నెదర్లాండ్ సంస్థ అండి, అది కూడా నెదర్లాండ్లో గ్లోబల్ ట్రేడింగ్ చేసే సంస్థ. అది సంస్థ పేరు ఆప్టివర్ అండి. గ్లోబల్ ట్రేడింగ్ చేసే ఈ ఆప్టివర్ ఇంటర్న్షిప్ ఇస్తే, ఇంటర్న్షిప్కి ముందు కుర్రాడు సెలెక్ట్ అయిపోయాడు. ఆ ఇంటర్న్షిప్ని ప్లేస్మెంట్ కింద మార్చుకున్నాడు అండి. అంటే ఫస్ట్ టైమే క్రాక్ చేశాడు. ఫస్ట్ టైం ఇంటర్న్షిప్, ఫస్ట్ టైం ప్లేస్మెంట్, అది కూడా 2.5 కోట్లు. ఇదే హైదరాబాద్ చరిత్రలో 60 లక్షలండి హైయెస్ట్ ప్యాకేజ్. ఎప్పుడో 2017లో, అది కూడా మళ్ళీ ఇదే హైయెస్ట్ ప్యాకేజ్ అన్నట్టు. అంటే ఇదొక్కటే కాదు, ఇలాంటి ప్యాకేజీలు చాలా వస్తుంది. ఐఐటి హైదరాబాద్ కొడుతుందండి. మామూలుగా ఐఐటి అనగానే ఐఐటి బాంబే, ఖరగ్పూర్, చెన్నై, లేకపోతే ఢిల్లీ, ఇవే కదా. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ కూడా ఐఎమ్ సంథింగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటుందండి. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది మాత్రం అందరికీ అవసరం. ఇది ఫాలో అయిపోవాల్సిందే అందరూ కూడా. ఎందుకంటే అక్కడ సాధించిన వాడు ఛాంపియన్ కదా. చెప్తున్నాడు, వీలైతే అతనితో లైవ్ ట్రై చేస్తానండి. దొరికితే మాత్రం లైవ్ పెట్టేస్తాను. అరగంట 2 గంటలు మీ ఇష్టం, నచ్చిన క్వశ్చన్లన్నీ అడిగేసేయండి. ఇతను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుందండి. మన కుర్రాళ్ళల్లో చాలా మందికి తెలియదు. మన వాళ్ళు అమ్మా బిజీ ఉంటారు. ఏది ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ మంచి స్మార్ట్ ఫోన్ కొనిపించుకుంటారు మీతో, లేకపోతే ట్యాబో ల్యాప్టాప్ కొనిపించుకొని అందులో వీడియో గేమ్స్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారా, ఇంకా ఏమేం చేస్తున్నారో మీకే తెలుసు. ఓటీటీ మూవీలు చూస్తున్నారనేది. ఇతను మాత్రం మొదటి నుంచి ఆ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో టాప్ 100లో ఉంటూ వచ్చాడండి. అసలు మీ కుర్రాళ్ళలో ఎంతమందికి తెలుసు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది? అంటే ఏం లేదండి, ఏఐ వచ్చేసింది, ప్రోగ్రామర్స్కి అసలు అవకాశాలే లేవు, 100 ఉద్యోగాలే తీసేస్తున్నారు, చాలా చెప్తున్నారు కదా మన వాళ్ళు. ఎంత ఏఐ వచ్చినా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం, ప్రోగ్రామింగ్ చేయించేవాడు కూడా అవసరం కదండి రేపటి నుంచి. ఏది ఆ ప్రాంప్టింగ్ ఇవ్వాలి, కమాండ్స్ ఇవ్వాలి, ఇవన్నీ. సో ఈ కుర్రాడు అది చేశాడు. గుర్తుపట్టారా మరి? అంటే ఏం లేదు, మొదట్లోనే ఇంటర్న్షిప్ ట్రై చేయడం గట్టిగా. ఈలోపు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది పూర్తిగా దానిలోకి మనసు పెట్టడం. ఆ వయసు అలాంటిది కదండి. గట్టిగా అనుకుంటే ఏదైనా చేసేయగలిగే వయసు అది. సో ఇక్కడ మరి ఈ సక్సెస్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి సక్సెస్ స్టోరీలు షేర్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.